సో 1956 ఫిబ్రవరి 20న జరిగిన జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ప్రాంతాలను విలీనం చేస్తారు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు 14 హామీలు ఇస్తారు మనకి. అయితే ఏదైతే 14 హామీలు మనకి ఇవ్వబడతాయో ప్రతి హామీని కూడా ఉల్లంఘన చేస్తారు. ఉల్లంఘనకి గురవడం వల్ల 1969లో తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది. అయితే 1969 ప్రత్యేక తెలంగాణ కావాలి అని చెప్పి ఎస్పెషల్లీ మన విద్యార్థులు పోరాటం చేస్తారు. ఆ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు, ప్లస్ ఈ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ కాలేజ్ స్టూడెంట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సో 1969 మే 1వ తేదీ తెలంగాణ కోరికల దినం అని చెప్పి నిర్వహిస్తారు. అప్పుడు మన విద్యార్థులు వేల సంఖ్యలో గ్యాదరింగ్ అయ్యి ఊరేగింపుగా వస్తారు, రాజ్భవన్కి వస్తారు. రాజ్భవన్లో కొంతమంది విద్యార్థి నాయకులు ప్రవేశించి ఖండూబాయ్ దేశాయికి వినతి పత్రం ఇస్తూ ఉంటారు. అయితే బయట ఉన్నటువంటి వేల మంది విద్యార్థులు తెలంగాణ నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ నినాదాలు చేస్తున్నప్పుడు ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఉద్రిక్తత ఏర్పడినప్పుడు ఒక విద్యార్థి నాయకుడు ఆ మొత్తం వేల మంది విద్యార్థుల్ని ఎంతో సాహసోపేతంగా కంట్రోల్ చేస్తాడు. ఆయన సాహసోపేతంగా. అయితే అప్పుడు మలబార్ పోలీసులు ఉంటారు మన తెలంగాణ ప్రాంతంలో. మరి మన తెలంగాణ పోలీసులు ఏమయ్యారు, 1916 తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే శ్రీకాకుళంకి పంపబడతారు. అప్పుడు శ్రీకాకుళంలో నక్సలిజం ఉంటుంది. 1969లో శ్రీకాకుళంలో నక్సలిజాన్ని అణిచివేయడం కోసం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మన తెలంగాణ పోలీసులను శ్రీకాకుళంకి పంపించేస్తాడు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం కేరళ మలబార్ ప్రాంతం నుంచి మలబార్ పోలీసులను తీసుకువస్తాడు. ఈ మలబార్ పోలీసులకి మన తెలుగు భాష అర్థమవ్వదు. అయితే ఆ విద్యార్థి నాయకుడు వేల మంది విద్యార్థుల్ని గొడవ చేయొద్దని చెప్పేసి కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ మలబార్ పోలీసులు ఏమర్థం చేసుకుంటారు అంటే ఈ విద్యార్థి నాయకుడే విద్యార్థులను రెచ్చగొడుతున్నాడని చెప్పేసి అతనిపై కాల్పులు జరిపేదని చంపేస్తారు. అయితే ఆ ప్రాణాలు అర్పించినటువంటి ఆ విరోచిత పోరాటం చేసిన విద్యార్థి నాయకుడు పేరు ఉమేందర్ అని చెప్పేసి అంటారు. ఆ ఉమేందర్ ఈ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థి నాయకుడు అని చెప్పేసి అంటారు. అప్పుడు నేను అనుకున్నా, సో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ధైర్యవంతులు ఈ పీజీ కాలేజీలో చదువుతున్నారని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక సంఘటన ఏం చోటు చేసుకుంటుందంటే ఆ ఉమేందర్ తండ్రి లేడు, చనిపోయినాడు. ఆయనకి బంధువులు కూడా ఎవరు లేరు, తల్లి ఒకరే ఉండే. ఆ తల్లి కాశీ యాత్రకి వెళ్ళి ఉంటుంది, కాశీ యాత్ర. సో కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఎవరు ఉండరు. అప్పుడు మన ఈ పీజీ కాలేజ్ విద్యార్థులే ఆ ఉమేందర్ యొక్క అంత్యక్రియలను చేసి వాళ్ళ మానవత దృక్పథాన్ని చాటుకున్నారు అని చెప్పేసి అంటారు.